Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెన్సెక్స్ అలాగే నిఫ్టీ పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చాయి. సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్స్ పెరిగింది. అలాగే నిఫ్టీ 560 పాయింట్లు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 760 పాయింట్లు పెరిగింది. ఇది లాస్ట్ 5 మంత్స్లో సింగిల్ బిగ్గెస్ట్ ర్యాలీ కింద నమోదైంది. సో అంతకు నిన్న క్రితం రోజు చూస్తే అంత ఆదాని ఎఫెక్ట్ అయ్యి మార్కెట్స్ అన్ని విపరీతంగా ఫాల్ అయినాయి. ఈ టైంలో ఇవాళ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా నిఫ్టీ ఐటీ ఇండెక్స్తో ఇంటర్నేషనల్గా పాజిటివ్ సపోర్ట్ రావడంతో చాలా బాగా పెరిగింది. అలాగే రూపీ కూడా వాల్యూస్ రూపీ 84.40కి తగ్గింది. అసలు ఏం జరుగుతుంది, ఏ కంపెనీస్ ఎలా పెరిగాయి, ఏంటి ఇదంతా ఏంటి మేజర్ రీజన్ అని ఆలోచిస్తే ఈ బీజేపీ మహారాష్ట్రలో జార్ఖండ్లో గెలుస్తారు అని ఎగ్జిట్ పోల్స్ వాటి యొక్క కాన్ఫిడెన్స్ ప్రభావం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో బీజేపీ గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్లో రావటం వల్ల ఈ మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఇవాళ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చాలా బూస్టింగ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అనేది అర్థమవుతుంది. సో ఈ ర్యాలీని ఏ రకంగా తీసుకోవాలి అని చూస్తే ఒక్కొక్కసారి అసలు ఏ సెక్టర్స్ ఏ రేంజ్లో పెర్ఫామ్ అయ్యాయి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఇది మేజర్ రిలయన్స్ వచ్చి దాదాపు 3.5% పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ 3.4% పెరిగింది. టైటాన్ వచ్చి 4% పెరిగింది. అలాగే మేజర్ కంపెనీస్ మారుతి వచ్చి 1.8%, హీరో మోటార్స్ 0.5%, అలాగే ఇంకా టాప్ గెయినర్స్ తీసుకుంటే సిమెన్స్ 3%, అలాగే టీసీఎస్ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా టీసీఎస్ 4.2% పెరిగింది. అలాగే ఇన్ఫోసిస్ 3.7% పెరిగింది. మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చి అంతా ఈ యొక్క ఐటీ సెక్టర్కి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అలాగే ఆ తర్వాత చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్, ఇవి బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా ఎస్బీఐ 4.5% పెరిగింది. అలాగే హెచ్డి తర్వాత వచ్చి బజాజ్ ఫైనాన్స్ 3%, బజాజ్ ఫిన్సర్వ్ 2%, అలాగే మేజర్గా ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 2.2%. ఇలా అన్ని మేజర్ సెక్టర్స్ దాదాపు 13 సెక్టర్స్ ఇవాళ పాజిటివ్ వచ్చాయి. సో బిగ్గెస్ట్ గెయినర్స్ వచ్చి ఐటీ సెక్టర్ విపరీతమైన గెయినింగ్ వచ్చి 3.3% పెరిగింది. అదే ఇయర్ మొత్తం తీసుకుంటే దాదాపు 25% పెరిగింది. అలాగే ఇదే టైంలో ఎఫ్ఐఎస్ ఎక్కడ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే నిన్న ఫాల్ అయిన అదాని గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం రికవరీ అనేది జరిగింది. 2-3% రికవరీ వచ్చాయి. వాటిల్లో మేజర్గా ఏసీసీ బాగా రికవరీ వచ్చింది. సో ఈ ర్యాలీ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది సోమవారం ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ యాక్చువల్గా రిజల్ట్స్ అనేవి ఫేవర్గా ఉంటే ర్యాలీ కొంచెం సస్టైన్ అయ్యి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నిఫ్టీ వచ్చి 24,000 24,000 అబోవ్ కనుక క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతుంటే పాజిటివ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనం లాస్ట్ వీక్ ఈ వీక్ అంతా కూడా ఉక్రెయిన్ తాజాగా ఉన్న దాడి, రష్యా మీద ఉక్రెయిన్ యొక్క ఇంటెన్సిఫై అవుతున్నాయి గొడవలు. అలాగే ఇప్పుడు ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్టు ఈ యొక్క నెతన్యాహుని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. అలాగే ఇజ్రాయెల్ ఈ యొక్క ఇరాన్ వార్ కాన్ఫ్లిక్ట్స్ వీటన్నిటి మధ్య ఈ శని ఆదివారాలు ఏం జరుగుతాయి అన్న దాన్ని బట్టే అక్కడ మనం సోమవారం మేజర్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఏదైనా కానీ మనకి లాస్ట్ 2 మంత్స్ నుంచి విపరీతమైన బేరిష్ మార్కెట్లో ఉన్న ఇండియన్ మార్కెట్స్కి కొంచెం ఇది రిలీఫ్ ర్యాలీ. ఏ కంపెనీస్ తీసుకున్న అన్నీ కూడా 100 పాయింట్స్ 150 పాయింట్స్ పెరగటం అనేది కొంచెం మంచి పాజిటివ్గా ఉంది. సో పెద్ద ఎత్తున అందరూ కూడా లో రేట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే మార్కెట్, ఇండియన్ మార్కెట్ యొక్క పవర్ అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ర్యాలీ చూసిన వాళ్ళందరికీ కూడా చూడాల్సిన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సో ఇండియన్ మార్కెట్స్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఈ యొక్క మార్కెట్ ఫాల్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి రూమర్స్ ఎటువంటి ఇవి కూడా నెగిటివ్ వచ్చినా కానీ ఇండియన్ మార్కెట్కి వచ్చే ప్రాబ్లం లేదనేది మనకి అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే కీప్ బయింగ్, సో బీ పాజిటివ్ అనేది మార్కెట్ మనకి చెప్తుంది. సో థ్యాంక్ యూ అండి, నమస్తే.